ఏపీ మార్క్ఫెడ్ మరియు నాఫెడ్ ఆధ్వర్యంలో ప్రభుత్వం కనీస మద్దతు ధర కంది కొనుగోలు కేంద్రం కర్నూలు మార్కెటింగ్ మేనేజర్ రాజు మరియు ఏడీఏ బాలవర్ధన్ రాజు చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మార్కెటింగ్ మేనేజర్ రాజు మాట్లాడుతూ ఆధుని వ్యవసాయ మార్కెట్లోని కేడీసీఎంఎస్ ఆధుని కేంద్రంలోని ప్రభుత్వం కనీస మద్దతు క్వింటాల్ ధర 7,550తో కందులు కొనుగోలు కేంద్రం గురువారం ప్రారంభించడం జరిగిందని, రైతులు ఈ సదవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని, మీ యొక్క సరుకు కేంద్రానికి తెచ్చే ప్రతి రైతు కూడా రైతు భరోసా కేంద్రంలో ఈ క్రాప్ బుకింగ్ నమోదు పత్రము ఆర్బీకే కేంద్రంలో రిజిస్ట్రేషన్ చేసుకుని మీ సరుకు ఆధుని కేంద్రానికి తీసుకుని రావాలని తెలిపారు. మరిన్ని పూర్తి వివరాల కోసం కేడీ సిఎంఎస్ ఆధుని కేంద్ర మేనేజర్ వీర ప్రకాష్ రెడ్డి కలవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏడీఏ బాలవర్ధన్ రాజు, ఆధుని మండల వ్యవసాయ అధికారి అశోక్ కుమార్ రెడ్డి, వీర ప్రకాష్ రెడ్డి, కేడీ సిఎంఎస్ మేనేజర్ ఆధోని, బసాపురం రామస్వామి, సిబ్బంది శిరీష, రైతులు రాజశేఖర్ గౌడ్, బసవరాజు, రామదాసు, చంద్రశేఖర్, మేస్త్రి, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ మద్దతు ధరపై కంది కొనుగోలు సెంటర్ ప్రారంభించడం జరిగింది. ఇక్కడ వచ్చేసి ప్రభుత్వ మద్దతు ధర వచ్చేసి 7,550 పర్ క్వింటాలు. ఇక్కడ మనం మార్కెట్ యార్డ్లోనే ఓపెన్ చేయడం జరిగింది. త్రూఅవుట్ మన కర్నూలు జిల్లాకు వచ్చేసి 9,000 టన్నులు వచ్చేసి మనకు టార్గెట్ ఇచ్చారు. మొదటగా ఈ ఆదోని మండలంలోన చాగి అనే ఆర్బీకే ద్వారా మనం స్టార్ట్ చేశాము. ఇక్కడ వచ్చేసి మద్దతు ధరకు వచ్చే రైతులు చాలా నీట్గా ఎఫ్ఏక్యూ పారామీటర్స్ని అవలంబించుకొని తీసుకుని రావాల్సి ఉంటుంది. ముఖ్యంగా మనకు తేమ శాతం వచ్చేసి 12 లోపల ఉండాలి. నీట్గా తయారు చేసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ రైతు తీసుకొని వచ్చి లారీకి ఎత్తిచ్చేంత వరకు రైతుదే హమాలి ఖర్చు ఉంటుంది. తర్వాత గోడౌన్కి వెళ్ళిన తర్వాత మనకు ఒక 15 రోజుల లోపల మనకి వాళ్ళ ఆధార్ అనుసంధానమైన ఖాతాలకి డబ్బులు జమ చేయ పెడతాయి. ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళకి మనం ఒకవేళ బాలేని స్టాక్ తీసుకొచ్చిన తర్వాత జల్లెడేయడం కానీ, తర్వాత లారీకి స్టిచ్చింగ్ చేసి కుట్టించి ఎత్తిచ్చేంత వరకు వాళ్ళదే బాధ్యత ఉంటుంది. తర్వాత లారీకి ఎత్తిచ్చిన తర్వాత అక్కడ గోడౌన్కి మేము మార్కెట్ లారీలు పెడుతుంది. గన్నీస్ కూడా మార్కెట్ సప్లై చేస్తుంది. కాకపోతే లారీలకి ఎత్తిచ్చి గోడౌన్కి చేర్చిన తర్వాత అక్కడ నుంచి మనకి సెంట్రల్ వేర్ హౌస్ కానీ స్టేట్ వేర్ హౌస్ కానీ మనకు ఒక అక్నాలజ్మెంట్ ఇస్తుంది. అది మా హెడ్ ఆఫీస్కి పంపించిన తర్వాతనే వాళ్ళకి జమ చేయబడతాయి అమౌంట్. లారీకి ఎత్తించేంత వరకు అమ్మాలి రైతుదే ఉంటుంది. రాజు నాకు. తర్వాత వెయిట్ వచ్చేసి ప్రతి ఒక సంచికి వచ్చేసి 50.850, అంటే మరి సన్నగా ఉంటుంది కాబట్టి గింజ 51 అట్లా పెట్టచ్చు, సరిపోతుంది. వచ్చేసి మన కొత్త గన్ని కాబట్టి 1 కేజీ వరకు ఉంటుంది అది బరువు. 850-900 ఉంటుంది అది వెయిట్ ఖాళీస్ వచ్చేది కాబట్టి 50 అట్లా 1 కేజీ తీసుకుంటారు అన్నమాట. గుడ్ నేమ్ రాజు, మార్కెట్ మేనేజర్ కర్నూలు.